హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్లోని కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో భాగమైన లెటర్ రైటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి లెటర్ రైటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ లెక్చర్లో భాగంగా మనం ఫార్మల్ మరియు ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. A letter is a written conversation between two parties that can be handwritten or printed on paper. ఇక్కడ చూడండి, ఈ లెటర్ అనేటువంటిది ఒక రిటర్న్ కాన్వర్జేషన్గా ఉండబోతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేదా ఇద్దరు పార్టీల మధ్య కానీ ఈ లెటర్ అనేటువంటిది రిటర్న్ కాన్వర్జేషన్గా మనం యూజ్ చేస్తున్నాం. ఇది లిఖితపూర్వకంగా అయినా ఉండొచ్చు లేదా ప్రింట్ అయినా చేయబడి ఉండొచ్చు. It is usually sent to the recipient via mail or post in an envelope. ఇప్పుడైతే ఈ లెటర్ రైటింగ్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి ఇప్పుడు ఎవరు కూడా రాసుకోవట్లేదు. కానీ ఫార్మల్ లెటర్కి ఇంకా ఆదరణ అయితే అలాగే ఉంది. అందుగల కారణము ఈ ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి ఎవిడెన్స్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటికి ఇప్పటికి కూడా ఇంపార్టెన్స్ అలాగే ఉంది. ఇట్ ఈస్ యూజువల్లీ సెంట్ టు ద రెసిపియంట్ వయా మెయిల్ అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో రాసినటువంటి ఉత్తరాన్ని ఒక మెయిల్ సర్వీస్ ద్వారా కానీ లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా కానీ పంపించేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఉత్తరాలతో అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా పర్సనల్ లెటర్స్ అనేటువంటివి రాసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. అందుగల కారణం టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా ఎంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తితో అయినా సరే మనం కమ్యూనికేట్ చేసుకునే విధంగా మనకు టెక్నాలజీ అనేటువంటిది అభివృద్ధి చెందింది. అందువల్ల ఈ లెటర్ రైటింగ్ అనేటువంటిది ఎవరు కూడా యూజ్ చేయడం లేదు. మరి టైప్స్ చూద్దాం. వీటిలో టైప్స్ ఆఫ్ లెటర్స్. దెర్ ఆర్ బ్రాడ్లీ 2 types ఆఫ్ లెటర్స్, నేమ్లీ ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఇదివరకే మనం చెప్పుకున్నాం 2 types ఆఫ్ లెటర్స్ ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్. దీస్ లెటర్స్ ఫాలో ఎ సర్టెన్ ప్యాటర్న్ అండ్ ఫార్మాలిటీ. ఖచ్చితంగా వీటికి ఒక పద్ధతి ఉంటుంది, కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. దే ఆర్ స్ట్రిక్ట్లీ కెప్ట్ ప్రొఫెషనల్ ఇన్ నేచర్ అండ్ డైరెక్ట్లీ అడ్రస్ ద ఇష్యూస్ కన్సర్న్డ్. చూడండి, ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఎప్పుడున్నా కూడా ఈ ఫార్మల్ లెటర్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. ఈ ఫార్మల్ లెటర్స్ యొక్క నేచర్ ప్రొఫెషనల్ అండ్ డైరెక్ట్లీ అడ్రస్ ద ఇష్యూస్ కన్సర్న్ అంటున్నాడు. ఇందులో మనం ముక్కుసూటిగా మాట్లాడాలి. ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ విషయాన్ని స్ట్రైట్ అవేగా డిస్కస్ చేయాలి. ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ లెటర్ ఆర్ లెటర్ టు అథారిటీస్ ఫాల్స్ విత్ ఇన్ దిస్ గివెన్ కేటగిరీ. చూసారా, బిజినెస్ లెటర్స్ కానీ లేదా ఏ అథారిటీస్కైనా సరే మనం లెటర్స్ రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కిందకే వస్తాయి. మరి ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. దీస్ ఆర్ పర్సనల్ లెటర్స్. దే నీడ్ నాట్ ఫాలో ఎనీ సెట్ ప్యాటర్న్ అండ్ అడ్హర్ టు ఎనీ ఫార్మాలిటీస్. ఇక్కడ అడ్హర్ అంటే ఫాలో అని అర్థం. అంటే ఎటువంటి ప్యాటర్న్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. కారణం ఏంటంటే ఇవి పర్సనల్ లెటర్స్ కాబట్టి. ది కంటైన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ రిటర్న్ కాన్వర్జేషన్. ఇక్కడ చూడండి, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది లేదా ఒక రిటర్న్ కాన్వర్జేషన్ లాగా అయినా ఉండి ఉంటుంది. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ జనరల్లీ రిటర్న్ టు ఫ్రెండ్స్, అక్వైంటెన్సెస్, రిలేటివ్స్ ఎట్సెట్రా. ఇన్ఫార్మల్ లెటర్స్ ముఖ్యంగా మనం స్నేహితులకి, బాగా పరిచయస్తులకి, బంధువులకి రాసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలా రాసినటువంటి లెటర్స్ మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అని చెప్తూ ఉంటాం. ఫార్మల్ లెటర్స్ లో మనం ఒక సర్టెన్ ప్యాటర్న్ ఉంటుంది, అలాగే సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇన్ఫార్మల్ లెటర్కి వచ్చేటప్పటికి ఎటువంటి ప్యాటర్న్స్ ఉండవు, అలాగే ఎటువంటి ఫార్మాలిటీస్ కూడా ఉండవు. వెరీ క్యాజువల్ లాంగ్వేజ్లో మనం కాన్వర్జేట్ చేసుకోవచ్చు రిటర్న్ ఫార్మేట్లో. మనం ఇప్పుడు ఫార్మల్ లెటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మేట్ ఎలాగుంది, దాంతోపాటు ఒక శాంపుల్ లెటర్ కూడా మనం చూద్దాం. ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ ఆర్ ద లెటర్స్ దట్ ఆర్ రిటర్న్ టు అథారిటీస్ ఆర్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ బికాస్ దే జనరల్లీ స్టే ఆన్ రికార్డ్. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్. మనం ఫార్మల్ లెటర్స్లో భాగంగా హయ్యర్ అఫీషియల్కి, ప్రొఫెషనల్గా, అథారిటీస్కి రాసేటువంటి లెటర్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి కాబట్టి మనం ఇప్పటికీ కూడా లెటర్ రైటింగ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. దట్టు అటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా మనం ఫార్మల్ లెటర్స్ అనే చెప్తున్నాం.
మరి ఇప్పుడు ఈ ఫార్మల్ లెటర్స్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ ఫార్మాట్ హెల్ప్స్ ఇన్ రిలేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. సో ఇక్కడ రిలేయింగ్ అంటే కమ్యూనికేటింగ్, ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫార్మాట్ అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ there are various such formats for formal letters that people follow. మనకు చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అయితే ఫార్మల్ లెటర్స్ కు సంబంధించి పర్టికులర్గా ఏ ఫార్మాట్ ఉంటుంది, అవి ఎలా ఫాలో అవుతాయని మనం చూద్దాం. ఫస్ట్ ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్లో మనం ప్లేస్, డేట్ ఉంచుతాం. ద ప్లేస్ అండ్ డేట్ ఈజ్ రిటర్న్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ అంటున్నాడు. అంటే ఇది మనకు సెమీ బ్లాక్ లెటర్గా చెప్పుకోవచ్చు. ఫుల్లీ బ్లాక్ లెటర్, సెమీ బ్లాక్ లెటర్ అని రెండు ఉంటాయి. సెమీ బ్లాక్ లెటర్లో భాగంగా మనం ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది లెటర్కు రైట్ సైడ్ టాప్లో మనం రాయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ద లెటర్ ఈస్ బీయింగ్ రిటర్న్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మల్ లెటర్స్ యాజ్ దే ఆర్ ఆఫన్ కెప్ట్ ఆన్ రికార్డ్. సో ఏ డేట్లో వచ్చిందో లెటరు అది రికార్డెడ్గా ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఫార్మల్ లెటర్స్లో ప్లేస్, డేట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మనకు సెండర్స్ అడ్రస్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ మనం టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అనేటువంటి ఉంటాయి. అయితే సెండర్స్ అడ్రస్లో భాగంగా ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నాం మనం. ద సెండర్స్ అడ్రస్ ఈజ్ యూజువల్లీ పుట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్. ద అడ్రస్ షుడ్ బి కంప్లీట్ అండ్ అక్యురేట్. చూసారా, ఎగ్జాక్ట్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి. ఒకవేళ మనకు రిసీవర్ మనకు రిప్లై రాయాలన్నా కూడాను అతనికి అడ్రస్ అనేటువంటిది అక్యురేట్గా ఉంటేనే మనకు తిరిగి రిప్లై అనేటువంటిది రాయగలుగుతారు. రిసీవర్స్ అడ్రస్ కూడా ఉండాలి. ఆఫ్టర్ లీవింగ్ సమ్ స్పేస్ వి ప్రింట్ ద రిసీవర్స్ అడ్రస్ అండర్ ద సెండర్స్ అడ్రస్. సెండర్ అడ్రస్ కిందనే కాస్త స్పేస్ ఇచ్చి రిసీవర్ అడ్రస్ కూడా మనం రాస్తాం. నెక్స్ట్ మనకు గ్రీటింగ్ అడ్రస్ తర్వాత సాల్యుటేషన్ అంటాం దీన్ని. దిస్ ఇస్ వేర్ యూ గ్రీట్ ద పర్సన్ యు ఆర్ అడ్రస్సింగ్ ద లెటర్ టు. మనం ఎవరికైతే అడ్రస్ చేస్తున్నామో వాళ్ళకి అడ్రస్ అనేది చేస్తాం. సందర్భాన్ని బట్టి మనం సర్ అని కానీ, మేడం అని కానీ, లేదా డియర్ సర్ లేదా డియర్ మేడం అని కానీ సంబోధిస్తూ ఉంటాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆఫ్టర్ ద సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్ కమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లైన్ రైట్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఎ కాలన్. ఇది మనకు సాల్యుటేషన్ కిందనే ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ద లెటర్లో మనం సబ్జెక్ట్ రాస్తాం. ఒక కోలన్ అనేటువంటిది ఉంచాలి. తర్వాత పర్పస్ ఏంటో రాయాలి. మనం ఏ ఉద్దేశం చేత అయితే ఆ లెటర్ రాస్తున్నామో ఆ పర్పస్ని చాలా సింపుల్గా, షార్ట్గా రాయాలి. దాన్ని చూసే మన యొక్క రిసీవర్ లెటర్కు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనకు బాడీ ఆఫ్ ద లెటర్. దిస్ ఇస్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద లెటర్. ఇట్ ఈస్ ఎయిదర్ డివైడెడ్ ఇంటూ 3 paras ఆర్ 2 paras ఇఫ్ ద లెటర్ ఈస్ బ్రీఫర్. సిచ్యువేషన్ను బట్టి 2 లేదా 3 పారాగ్రాఫ్లు డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకు ఇంట్రడక్షను, సెకండ్ పారాగ్రాఫ్లో కంటెంట్, థర్డ్ పారాగ్రాఫ్లో కంక్లూజను. ఇలా 3 పార్ట్స్గా మనం బాడీ ఆఫ్ ద లెటర్ని డివైడ్ చేసుకోవచ్చు. చివరగా మనకు క్లోజింగ్ అనేటువంటిది ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లెటర్ వి రైట్ ఎ కాంప్లిమెంటరీ క్లోజింగ్. ద వర్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ యువర్స్ సిన్సియర్లీ ఆర్ ప్రింటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పేపర్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం సబ్స్క్రిప్షన్స్ అంటూ ఉంటాం. లెటర్ కంప్లీట్ అయిన తర్వాత రాసేటువంటి ఈ సబ్స్క్రిప్షన్ని మనం కాంప్లిమెంటరీ క్లోజింగ్ అని కూడా చెప్తూ ఉంటాం. మనం రాసేటువంటి పర్సన్ని బట్టి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాం సబ్స్క్రిప్షన్స్. చివరిగా మనకు సిగ్నేచర్. హియర్ ఫైనల్లీ యూ సైన్ యువర్ నేమ్ అండ్ దెన్ రైట్ యువర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ beneath the signature. This is how the recipient will know who is sending the letter. ఇక్కడ మనం సిగ్నేచర్ కూడా చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల రిసీవర్కి అర్థమవుతుంది ఈ లెటర్ ఎవరు రాశారు అనేటువంటిది. సో ఇవి మనకు బేసిక్ పార్ట్స్ ఇన్ ఏ లెటర్ ఫార్మాట్. ఇప్పుడు మనం శాంపుల్ లెటర్ చూద్దాం. చూడండి, శాంపుల్ లెటర్ సెమీ బ్లాక్ లెటర్ రాస్తున్నాం. ఇక్కడ ప్లేస్, డేటు రాసాం. ప్లేస్ కామా డేట్ ఫార్మాట్ ఇలా రాయాలి. అలాగే టు అడ్రస్ ఇక్కడ రాస్తున్నాం మనం. కన్సర్న్ పర్సన్ యొక్క డెసిగ్నేషను, అలాగే వాళ్ళు పనిచేసేటువంటి ఆర్గనైజేషను, ఏరియా, ప్లేస్, ఇలా మనం రాస్తాం. అన్నీ కూడా కామాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతున్నాయి. తర్వాత స్పేస్ ఇచ్చాం. సాల్యుటేషన్ సర్ కామా సబ్జెక్టు కోలన్తో ఎండ్ అయింది. అప్లికేషన్ ఫర్ సిక్ లీవ్ రిగార్డింగ్. ఇది పర్పస్ ఆఫ్ ద లెటర్.
ఇది చూడగానే మనకు అర్థమవుతుంది, ఓకే ఈ లెటర్ అనేటువంటిది లీవ్ పర్పస్ రాశారు అనేటువంటిది. మరి బాడీ ఆఫ్ ద లెటర్లో యాజ్ సింపుల్ యాజ్ రాసేసారు, దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ ఆమ్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు కమ్ టు ద కాలేజ్ సిన్స్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో స్ట్రైట్ అవే పాయింట్ రాసేసారు. ఐ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై అవర్ ఫ్యామిలీ డాక్టర్ టు టేక్ ప్రాపర్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 3 days. ఇన్ దిస్ రిగార్డ్ కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫ్రమ్ స్టార్ట్ డేటు ఎండ్ డేటు ఇస్తాడు. ఐ షాల్ బి రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ఇక్కడ థ్యాంకింగ్ యూ, కాంప్లిమెంటరీ క్లోజు, యువర్స్ ఒబీడియంట్ సిగ్నేచర్. ఇలా మనం సెమీ బ్లాక్ లెటర్ అనేటువంటిది ఫార్మల్గా రాస్తే ఇలా ఉంటుంది. సో దీంతో పాటు మనం ఇన్ఫార్మల్ లెటర్ కూడా డిస్కస్ చేస్తాం. ఇన్ఫార్మల్ లెటర్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్ పార్ట్స్ ఉంటాయి, అయితే కాస్త వేరియేషన్ ఉంటుంది. ఏంటి ఆ వేరియేషన్ అటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, శాంపుల్ లెటర్ ఆఫ్ కంగ్రాచులేటింగ్ వన్స్ ఫ్రెండ్స్ సక్సెస్. ఇది ప్యూర్లీ ఇన్ఫార్మల్. ఇక్కడ ఫ్రెండ్ అడ్రస్ రాస్తున్నాం, అడ్రస్ తర్వాత డేట్ యూజ్ చేసాం. ఇక్కడ చూడండి సాల్యుటేషన్ ఏ విధంగా ఉందో, డియర్ మధు, ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి డియర్ మెన్షన్ చేసాం. ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ అనేటువంటిది ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఫార్మాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. ఇక్కడ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ వ్యక్తితో డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎలా కాన్వర్జేట్ చేస్తారో అలాగే కాన్వర్జేట్ చేసుకోవచ్చు. సో చివరగా మనకు కాంప్లిమెంటరీ క్లోజ్ చూడండి, విత్ లవ్ హాసిని. ఇలా ఏదైనా మనం వెల్ బీయింగ్ని అడుగుతూ కూడా లెటర్ అనేటువంటిది రాయొచ్చు. ఫార్మల్ లెటర్స్కి ఇన్ఫార్మల్ లెటర్స్కి ఉన్నటువంటి మైనర్ చేంజెస్ ఇక్కడ అడ్రస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తున్నాం, కానీ ఇక్కడ టు అడ్రస్ డైరెక్ట్గా రాసి అక్కడ మనం డేటు మెన్షన్ చేయడం జరిగింది. కాంప్లిమెంటరీ క్లోజింగ్లో వచ్చేటప్పటికి విత్ లవ్, యువర్స్ లవింగ్లీ, ఇలా మారిపోతూ ఉంటాయి. లెటర్ రైటింగ్కి సంబంధించి కంటెంట్ అనేటువంటిది రాయలేకపోయినా అట్లీస్ట్ ఫార్మేట్, ఆ స్ట్రక్చర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోగలిగితే ఆ స్ట్రక్చర్ని డ్రాప్ చేయగలిగినా కూడా లెటర్ రైటింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ అవుతుంది. లాంగ్వేజ్ డెవలప్ అయిన తర్వాత సో ఈ లెటర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు లెటర్ రైటింగ్ అనేటువంటిది నీట్గా చేసుకోవచ్చు. లెక్చర్ మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.